ఆలోచన చేయకుండా ఇప్పుడు మనం మన హీరో విజయ్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ మిగిలిన వారందరూ దయచేసి ఒకసారి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. సో స్టేజ్ మొత్తం నిండింది. ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని, వయసులో మీరు చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా చిన్నవాడిని. నన్ను ఇలా పిలిచి ఈ సందర్భంలో మీ అందరితో భాగం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరు డ్రీమర్స్. నాకు తెలుసు ఈ లైఫ్ ఎలా ఉంటుందో. హీరో అవ్వకముందు ఈ లైఫ్ నేను ఎన్నో సంవత్సరాలు చూశాను. పెద్ద డైరెక్టర్ల నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ వరకు అందరూ ఈ లైఫ్ చూసింటారు. ఈరోజు ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్, అంటే ఒక సెక్యూరిటీ ఉండదు మన ప్రొఫెషన్లో. మంత్లీ శాలరీలు ఉండవు, లైఫ్ లాంగ్ ఒక జాబ్ సెక్యూరిటీ ఉండదు. బట్ వీఆర్ ఆల్ డ్రీమర్స్ అండ్ వీఆర్ ఆల్ ఫైటర్స్. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇక్కడున్న ప్రతి ఒక్కరి డ్రీమ్, ఐ హోప్ యూ ఆల్ అచీవ్ యువర్ డ్రీమ్. మీ అందరి డ్రీమ్, మీ అందరి కళలు నిజం అవ్వాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కొంతమంది డైరెక్టర్స్ని ఒక 3-4 months ముందు కలవడం జరిగింది. నేను యాక్టర్ అయినా నాకు ఇలాంటి అసోసియేషన్ ఉందని నాకు తెలియదు పర్సనల్గా. కానీ వీళ్ళు నన్ను కలవడంతో ఇలాంటి అసోసియేషన్ ఉంది. నాకు తెలిసిన డైరెక్టర్స్ రాజేష్, శివ నిర్వాణ, శైలేష్, వీర్ శంకర్ గారు, ఇట్లాంటి కొంతమంది డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను కలవడంతో ఈ అసోసియేషన్ గురించి వాళ్ళలో ఎనర్జీ కనిపించింది. ఏదో కాంట్రిబ్యూట్ చేద్దాం మా డైరెక్టర్స్ అందరికీ, మా అసోసియేషన్ అందరికీ ఒక యంగ్ ఎనర్జీ, ఒక ఎంతూజియాజం కనిపించింది. సో ఈరోజు ఇక్కడ రావడం జస్ట్ మీ ఎనర్జీకి నా సపోర్ట్ ఇవ్వడం, మీరు ఎంతో ఆలోచించి ఎంతో కాంట్రిబ్యూషన్ మీ కొలీగ్స్కి చేస్తున్నారు. దానికి you will always have my support. ఎప్పటికీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు 100% తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆన్ ఈ హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో, ఈ మిడ్ డే మీల్స్ ఐడియా కూడా, ఈ 2 కార్యక్రమాల్లో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎంతోమందికి పనికొస్తుంది. I congratulate the team behind TFDA and I'm very happy to be here. Thank you all. Thank you. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో ఈ కమిటీకి విరాళాలు అందించడం జరిగింది కొంతమంది. వారికి మీ చేతుల మీదుగా ఒక షీల్డ్ అండ్ చిరు సత్కారం అందిస్తే బాగుంటుంది. అండ్ ఎస్, ఫర్ ద ఫస్ట్ ఐ రిక్వెస్ట్ SKN గారు 10 లక్షలు అందించడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో వారికి చిరు సత్కారం అందించవలసిందిగా అండ్ విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆనంద్ దేవరకొండ గారికి కల్ట్ బ్లాక్ బస్టర్ని అందించిన ప్రొడ్యూసర్ బేబీ అన్న సినిమాని. రాజేష్ తండా గారి బ్రదర్ వచ్చారు కిరణ్, వారు కూడా స్టేజ్ మీద రావాలి. రాజేష్ తండా గారి బ్రదర్ కిరణ్, రాజేష్ తండా గారి బ్రదర్ కిరణ్ గారు 5 లక్షలు అందించారు. సో వారి వేగ మీరు అసలు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మణికంఠ గారు, వారు ఇక్కడికి రాలేదు, 3 lakhs ఇచ్చారు. సాయి రాజేష్ గారు కుమార్ ఫోటోకి కో ప్రొడ్యూసర్గా పనిచేశారు ప్రసన్నవదనం. ఆయన తరపున, ఆయన గోవాలో ఉన్నారు, సాయి రాజేష్ గారిని ఆ షీల్డ్ తీసుకోవాల్సిన కోరుతున్నాం. మణికంఠ ఆ షీల్డ్ తీసుకున్న తర్వాత సాయి రాజేష్ గారిని అక్కడే ఉండి బన్నీవాసు గారి షీల్డ్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బన్నీవాసు గారు కూడా 5 లక్షలు అందించడం జరిగింది. సో బన్నీవాసు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్, సో అలాగే శాంతి చంద్ర గారిని కూడా వేదికరాసిన స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళకి 2 lakhs అందించిన థండర్బోల్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ అధినేత శాంతి చంద్ర గారిని షీల్డ్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ప్రభాస్ గారు
సో 35 లక్షలు ప్రభాస్ గారు అందించడం జరిగింది. సో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారి ప్రస్తుత నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆ షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభాస్ గారి తరపున. 35 లక్షలు అత్యధిక విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. అలాగే మా కమిటీ సభ్యులకి విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా షీల్డ్స్ అందించాల్సిందిగా కోరుతున్నాం. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఒకేసారి వచ్చి అందరూ ఒకేసారి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చేయండి. ఒకసారి అందరూ ఒకేసారి ముందుకు వచ్చేయండి. అందరూ షీల్డ్స్ ఇచ్చేయండి. ఆయనతోటి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారికి షీల్డ్స్ అందించాల్సి కోరుతున్నాం. సాయి రాజేష్ గారికి. అలాగే వైశిష్ఠ గారు రాలేదు, వారికి పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి మొత్తం అన్ని తీసుకురండి. అలాగే ప్రెసిడెంట్ వీరశంకర్ గారికి కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆయన చేతితో తీసుకోండి. బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేయండి. అలాగే ప్రియదర్శిని గారు ఆర్గనైజ్ సెక్రటరీ వంశీ, అలాగే జాయింట్ సెక్రటరీ కస్తూరి, వడ్డడం రమేష్ అందరూ వారి చేతుల ద్వారా తీసుకోవాలి. విజయ్ గారి చేతుల ద్వారా తీసుకోవాల్సి కోరుతున్నాం. ఇచ్చండి, ఏదో పేరు మారినా పర్లేదు, ఇచ్చి తర్వాత చూస్తాం. నేను తీసు సో ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని సార్ ఆయన షీల్డ్ ఆయనే తెచ్చి విజయ్ గారి చేతులకి ఇచ్చి అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఒక షీల్డ్ అందుకోండి వారి చేతుల మీదుగా. అందరూ ఒకటేసారి ఒక ఫోటో కోసం వస్తారు. ప్లీజ్ అందరూ ఒకటేసారి ఉండండి, విడివిడిగా కాకుండా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉండి ఒక ఫోటో ఆపండి విజయ్ దేవరకొండ గారితో. అండ్ అలాగే సంపంగి సురేష్ గారిని కూడా ఒక షీల్డ్ అందుకోవచ్చు. సంపంగి సురేష్ గారికి షీల్డ్ అందించాల్సిందిగా విజయ్ దేవరకొండ గారిని కోరుకుంటున్నాం. సురేష్ గారు రండి. అలాగే వెంకట గారికి కూడా షీల్డ్ అందించాల్సి కోరుతున్నాం. సంపంగి గ్రూప్ తరపునే మేము ట్రీట్ చేస్తున్నాం మన వెంకట్కి. రాజ్మహి. ఓకే, ఇంకా చాలండి, థ్యాంక్ యూ. ఒక పని చేద్దామండి, మనము ఒక్క ఫోటో ఆప్ కోసం కమిటీ మెంబర్స్ అందరూ రండి. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఈసీ మెంబర్స్, ఓన్లీ కమిటీ మెంబర్స్. సో కమిటీ మెంబర్స్ అందరూ ఒక్క ఫోటో అండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఫోటో కోసం విశ్వప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్ అండి. ఇంకా ఓకే, సంపంగి సురేష్ గారు ఈ షీల్డ్ అందుకున్న తర్వాత మనం షీల్డ్స్